1,00,000 మంది సైన్యం కలిగిన రాజుతో యుద్ధం చేయడానికి 1000 మంది సైన్యం కలిగిన రాజు వస్తాడండి. 1,00,000 మంది కలిగిన రాజు అంటాడు, నా దగ్గర 1,00,000 మంది సైన్యం ఉన్నారు, నీ దగ్గర 1000 మందే ఉన్నారు, నా చేతుల్లో చిత్తుగా ఓడిపోతావు, కాబట్టి ఓడిపోయానని ఒప్పుకో, ప్రాణభిక్ష పెడతాను అని అంటాడండి. 1000 మంది కలిగిన రాజు ఏ మాత్రము భయపడకుండా ఎదురుగా ఉన్న రాజు వైపు చూస్తూ తన సైనికుల్లో ఒకరిని పిలిచి కత్తి తీయమంటాడండి. కత్తి తీస్తాడండి. పొడుచుకో అంటాడండి. వెంటనే పొడుచుకొని చనిపోతాడండి ఆ సైనికుడు. వెంటనే రాజు అంటాడు, నా దగ్గర ఉన్న మిగతా 999 మంది సైనికులు కూడా ఇదే సమర్పణ కలిగి ఉన్నారు. నా సైనికుల దగ్గర ఉన్న సమర్పణ ఏంటో తెలుసా? ఒక్కసారి యుద్ధంలోకి దిగాక ఎదుటివారు ఎంత బలవంతులా, ఎంత మంది ఉన్నారా అనేది చూడరు. చంపడమా, చావడమా, అంతే, రా యుద్ధానికి అని చెప్పేసి కేక వేయగానే 1,00,000 మంది సైన్యం కలిగిన రాజు కావచ్చు, సైనికులు కావచ్చు, ఎదుటి వారి సమర్పణ చూశాక అక్కడ ఒక్కడు ఉండలేదండి. అందరూ పారిపోయారండి. 1,00,000 మంది సైన్యం కావచ్చు, సైనికులు కావచ్చు, పారిపోవడానికి గల కారణం ఏంటంటే దానికి కారణము ఆ 1000 మందిలో ఉన్న సమర్పణ, ఆ 1000 మందిలో ఉన్న సమర్పణ జీవితము. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం గమనించినట్లయితే, శత్రువులైన ఫిలిష్తీయుల భయం వలన ఇశ్రాయేలు ప్రజలు వణికిపోతా ఉంటారండి. ప్రవక్త అయిన సమూయేలు అంటాడు, మీ మధ్యనున్న, మీ దగ్గరున్న అస్తారోతు దేవతలను, అన్య దేవతలను, విగ్రహములు తీసి పడేయండి. ప్రభువునకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, ఆయన మాత్రమే ఆరాధించండి, అప్పుడు మీ శత్రువుల చేతిలో నుండి ప్రభువు మిమ్మల్ని విడిపిస్తాడని చెప్తాడండి. వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రభువునకు సమర్పించుకొని ఆయన్ను ఆరాధిస్తాడండి, ఆయన్ని సేవిస్తారండి. అప్పుడు ప్రభువు ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని కలుగు చేస్తాడండి. శత్రువులైన ఫిలిష్తీయులు ఇశ్రాయేలు చేతిలో ఓడిపోవడానికి గల కారణం ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి సమర్పించుకోవడం, వారు దేవునికి సమర్పించుకోవడం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు గత కొన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో ఓటమి చూస్తా ఉన్నావా? నీ పనుల్లో ఓడిపోతా ఉన్నావా? అయితే ప్రభువు నీతోనే చెప్తా ఉన్నాడు, ఒక్కసారి నా వైపుకు తిరిగి నిన్ను నీవు సమర్పించుకొని నన్ను సేవించిన యెడల నేను నిన్ను గెలిపిస్తాను, నీకు విజయాన్ని ఇస్తాను, నీకు జయాన్ని ఇస్తాను అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక.